Subscribe to our channel and press the bell icon for the latest updates. ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన బ్యాటింగ్ ని బయటపెట్టింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్టర్ ఏబీ డివిలియర్స్ ఆరంభంలోనే వికెట్ చేజార్చుకోగా సీనియర్లు మోయిన్ అలీ, గ్రాండ్ హోమ్ తమ వికెట్ విలువని తెలుసుకోలేకపోయారు. దీంతో 17.1 ఓవర్లలోనే బెంగళూరు జట్టు 70 పరుగులకి ఆలౌట్ అవ్వగా 7.4 ఓవర్లలోనే 71/3తో చెన్నై లక్ష్యాన్ని ఛేదించింది. స్పిన్ కి అతిగా అనుకూలించిన పిచ్ పై బెంగళూరు ఓటమికి గల కారణాలని ఓసారి పరిశీలిస్తే పిచ్ పై అవగాహన లోపం, మ్యాచ్లో టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులోనూ హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, రవీంద్ర జడేజా రూపంలో 3 స్పిన్నర్లను ఎంచుకున్నాడు. దీన్ని బట్టే పిచ్ స్పిన్నర్లకి అనుకూలించనుందనే విషయం టాస్ కి ముందే ధోని పసిగట్టినట్లు అర్థమవుతోంది. కానీ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తుది జట్టులో చాహల్, మొయిన్ అలీ రూపంలో 2 స్పిన్నర్లకి మాత్రమే చోటిచ్చి 3 ఫాస్ట్ బౌలర్లను తీసుకున్నాడు. దీంతో చెన్నై బ్యాట్స్మెన్ స్పిన్లో ఇబ్బంది పడుతున్న ఫాస్ట్ బౌలర్లతో కోహ్లీ బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో ఓపెనర్గా వచ్చిన విరాట్ కోహ్లీ 12 బంతిలాడి 6 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. బంతి ఆగి నెమ్మదిగా వస్తుండటంతో తొలి 3 ఓవర్లలో ఎలాంటి సాహసాలకి వెళ్ళని కోహ్లీ 4వ ఓవర్లలో హిట్టింగ్కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ రావడమే 6 బాదిన అతను పిచ్ని సరిగా అంచనా వేయలేక బౌలర్ బజ్జీకే సులువైన క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన డివిలియర్స్ కూడా అదే పొరపాటు చేశాడు. ఈ 3 హర్భజన్ బౌలింగ్లో హిట్ చేయబోయి బంతి సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో వికెట్లు చేజార్చుకున్నారు. దీంతో కంగారు పడిన బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ 10 బంతుల్లో 0, స్పిన్నర్ చాహల్ బౌలింగ్లోనే అవుట్ అవగానే మళ్ళీ హిట్టింగ్ చేసేందుకు ట్రై చేయలేదు. సింగిల్స్తోనే ఇన్నింగ్స్ నిర్మిస్తూ విజయాన్ని అందుకుంది. చెన్నై జట్టులో ఫీల్డర్ రవీంద్ర జడేజా, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ల్ని చాకచక్యంగా అందుకోగా బెంగళూరు ఫీల్డర్ ఉమేష్ యాదవ్, అంబటి రాయుడు ఇచ్చిన సులువైన క్యాచ్ను నేలపాలు చేశాడు. మరోవైపు హెట్మేయర్ను రనౌట్ చేయడంలో ధోని, రైనా కాంబినేషన్ సూపర్ అనిపించగా కేదార్ జాదవ్ని సులువుగా రనౌట్ చేసే అవకాశాన్ని తత్తరపాటులో బెంగళూరు చేజార్చుకుంది. మొత్తంగా చెన్నై జట్టు చెపాక్లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం కనబర్చగా బెంగళూరు మాత్రం ఆరంభం నుంచి ఒత్తిడిలోనే కొనసాగించింది. హిట్టింగ్కి అవకాశం లేదని తెలిసి బెంగళూరు జట్టు వికెట్లు చేజార్చుకోగా 71 పరుగుల లక్ష్యం 9 వికెట్ల చేతిలో ఉండి స్వేచ్ఛగా బ్యాటింగ్ జులిపించే అవకాశం ఉన్న చెన్నై జట్టు పరిణితితో సింగిల్స్ తీస్తూ విజేతగా నిలిచింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.